వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మహిళలందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మన వాళ్ళు వచ్చి అడిగిండ్రు పెట్రోల్ బంక్ మన దగ్గర ల్యాండ్ ఇస్తున్నాము, మన దగ్గరది. కాకపోతే అది మండల సమైక్య కాకుండా జిల్లా సమైక్యకి అది ఏదైతే ఆదాయం ఏదైనా ఉందో జిల్లా సమైక్యకి వెళ్ళేటట్టు ఉందని చెప్తే నేను కలెక్టర్ గారితో మాట్లాడినాక ఇమీడియట్ గా కలెక్టర్ గారు కూడా రెస్పాండ్ అయ్యి వెంటనే 4-5 రోజులలోనే వారు మన మండలంకే ఉండాలన్న విధంగా మండల సమైక్యకి ఏదైతే పెట్రోల్ బంక్ మనకు వచ్చిందో అది మనకే అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి రాయపల్లి మండలికి డబల్ కాదు ట్రిపుల్ ధమాకా అన్నట్టు ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ పెట్రోల్ బంక్ వచ్చింది, సోలార్ది రాయపల్లికి వచ్చింది, మళ్ళీ బస్సు వచ్చేది. రాయపల్లి మండలానికి మొత్తం 6 మండలాలలో ఎక్కడ కూడా ఈ 3 ఒకటే మండలానికి ఎక్కడ కూడా రాలేదు. ఓన్లీ రాయపల్లి మండలికే వచ్చింది. రాయపల్లి మండల మహిళలు ఇంకా ఎక్కువ కృషి చేసి ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసుకోవాలని, వాళ్ళు కూడా అభివృద్ధి కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ప్రజా ప్రభుత్వంలో మహిళలని కోటీశ్వర్లను చేయాలన్నదే మన రేవంత్ అన్న ఆలోచన. అది అందరికీ తెలుసు. గెలిచినప్పటికెళ్ళి కూడా మహిళలని ఎక్కువ ప్రోత్సహిస్తూ మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా, అంటే ఇప్పుడు మా కాళ్ళ మీద నిలబడుతున్నాం కదా కాదు, కాలంటే 6 కాళ్ళు నిలబడడం కాదు, మీరు ఆర్థికంగా మీ దానిపైన మీరు ఉండడం అన్నమాట. ఇప్పుడు చిన్న మదర్ యూనిట్స్ అయినా లేకపోతే చిన్న బిజినెస్ పెట్టుకుంటుంది కదా, వడ్డీ రుణాలని తీసుకొని అవి మంచిగా మీరు ఇంకా దినదిన అభివృద్ధి అంటారు కదా, అట్లా ఏదో పెట్టుకున్నామా అంటే పెట్టుకున్నామా అన్నట్టు కదా కాకుండా మంచిగా దాన్ని ఒక శ్రద్ధతోటి ఏదైనా పెట్టిన వెంటనే అభివృద్ధి జరిగిపోదు, ఓపిక ఉండాలి, 2వ రోజుకే నిరాశ ఉండదు. ఏదైనా బిజినెస్ పెట్టినామంటే అది రాత్రికి ప్రజలకు తీసుకువెళ్ళి మీరు సమర్థవంతంగా సవినయంగా మీరు స్వీకరించి అవి మీ యొక్క ఏదైతే మహిళా సంఘం ఉన్నదో ఆ మహిళా సంఘం విడమని చెప్పి అందరూ కూడా సహకరించుకొని ఒక ఉన్నత కార్యక్రమాలు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము. అదేవిధంగా ఒక రాయపల్లి మండలానికి పెట్రోల్ మహిళా సంఘానికి కావాలని చెప్పి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి హామీ ఇవ్వడం కూడా జరిగింది. తీసుకునే సిద్ధంగా ఉన్నది. ఇక్కడ ఉన్నది మహిళా ఎమ్మెల్యే గారు కాబట్టి ప్రతి విషయాన్ని ఏ విషయమైనా మేడం గారికి నేరుగా వెళ్ళి చెప్పుకోవచ్చు, పరిష్కరించుకోవచ్చు. కాబట్టి ప్రభుత్వానికి అండగా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.